రోజు యుద్ధాలను గూర్చిన సమాచారాలు మనం వింటూనే ఉన్నాం. கொள்ள நோய் கடைசி காலத்தில் உண்டாகும் என்று ஆண்டவர் சொல்லி இருக்கிறார். హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతాయని చెప్పి జరుగుతూ ఉన్నాయి. கொரோனா கொள்ளை நோயினால் உலகமே பாதிக்கப்பட்டது நமக்கு தெரியும். కరోనా వ్యాధి చేత, ఆ తెగులు చేత, వైరస్ చేత కోట్ల మంది చచ్చిపోయారు. మనం బాధింపబడ్డం మనకు తెలిసింది. நம்முடைய கண்களால் அதை பார்த்திருக்கிறோம். మన కళ్ళారా మనం చూసాం దాన్ని. பஞ்சங்கள் இப்பொழுது எல்லா தேசத்திலும் பரவி கொண்டு வருகிறது. చాలా దేశాలలో కరువు విస్తరిస్తా ఉంది, కరువు విస్తరిస్తా ఉంది. இந்தியாவில் அந்த பஞ்சம் இனி பெரிதாய் வரப்போகிறது. భారతదేశంలో కూడా భయంకరమైన కరువు కాటకాలు రాబోతా ఉన్నాయి. இது இயேசு சொன்ன முக்கியமான அடையாளம். ఇది యేసు క్రీస్తు చెప్పిన అతి ప్రాముఖ్యమైన సూచన. உலக அளவில் கிறிஸ்தவர்களுக்கு உபத்திரவம் பெருகும். లోకంలో క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు, శ్రమలు, కష్టాలు ఎక్కువ అవుతాయని చెప్పారు ఆయన. இப்பொழுது அது நடைபெற்று கொண்டிருக்கிறது. ఇప్పుడు అవి జరుగుతూనే ఉన్నాయి, మనం అనుభవిస్తూనే ఉన్నాం. இந்தியாவிலே பல மாநிலங்களிலே ஊழியர்கள் தாக்கப்படுகிறார்கள். భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని పట్టణాల్లో సువార్తకి, క్రైస్తవానికి భయంకరమైన ఆటంకాలు జరుగుతాయి. உலகத்தின் பல நாடுகளிலே கிறிஸ்தவர்கள் கொல்லப்பட்டு கொண்டு வருகிறார்கள். ప్రపంచ దేశాలలో చాలా మంది క్రైస్తవులు చంపబడుతున్నారు, ఊచకోత కోయబడుతా ఉన్నారు. நைஜீரியா தேசத்திலே கடந்த வருஷத்திலே 1,00,000க்கும் அதிகமான கிறிஸ்தவர்கள் கொல்லப்பட்டிருக்கிறார்கள். నైజీరియా దేశంలో, కేవలం నైజీరియా దేశంలో గత సంవత్సరం 1,00,000 మందికి పైగా చంపబడ్డారు. యేసు சொன்ன అடைయాళங்கள் நடந்து கொண்டு வருகிறது. యేసు ప్రభు చెప్పిన సూచనలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ஆகவே యేసు శీఘ్రం வரப்போகிறார். అంచేత మనం గమనించాలి, యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. அவருடைய வருகை குறித்த சிந்தை உள்ளவர்களாய் நாம் வாழ வேண்டும். ఆయన రాకడను గుర్చిన ఆలోచన, ఆలాపనతో మనం బ్రతకాలి.